ఎస్ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్ పై ఏపీ ప్రాజెక్టుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో వాదనలకు సర్కార్ సిద్ధమవుతోంది. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ ను సంఘ్వికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం రేపు పోలవరం బనకచెర్ల కేసుపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలో సంఘ్వితో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్ పై ఏపీ ప్రాజెక్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో వాదనలకు సర్కార్ సిద్ధమవుతోంది. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సంఘ్వికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం రేపు పోలవరం బనకచెర్ల కేసుపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలో సంఘ్వితో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే ఏపీ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశం పైన ముందుకు వెళ్తున్న సందర్భంలో తెలంగాణ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఏదైతే నికర జలాలు కావచ్చు, మిగులు జలాలకు సంబంధించిన అంశం తేలకుండా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించినటువంటి ముందస్తుగా ఎన్నొద్దు అని చెప్పేసి ఇప్పటికే కేంద్రానికి పలుమార్లు ఫిర్యాదు చేసింది. దీనిపైన కూడా వాదోపవాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రేపు కీలక సమావేశం అయితే ఢిల్లీ తెలంగాణ భవన్ లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రధానంగా పోలవరం బనకచెర్ల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలకంగా దీనిపై ఫైట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సీనియర్ అడ్వకేట్ ఉన్నటువంటి అభిషేక్ మను సింగ్ ని నియమించాలని చెప్పేసి కూడా ఆయన బాధ్యత అప్పగించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీలో జరిగేటువంటి సమావేశం సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇనిషియేట్ చేస్తున్నారు. ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్ లో దీనిపై పూర్తి సమావేశం ఉంటుంది. ఆ తర్వాత సీనియర్ అడ్వకేట్ అయినటువంటి అభిషేక్ మను సింగ్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్సనల్ గా మాట్లాడి దీనిపై ఎలా ముందుకు వెళ్ళడానికి భవిష్యత్ పైన కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూసుకున్నాం ఈ పోలవరం అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.